హలో అండి, నమస్తే. సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఇంకా పిండి వంటల హడావిడి మొదలైపోతుంది. ఈ రోజు వీడియోలో జంతికల్ని సింపుల్ గా ఎలా చేసుకోవాలి, చాలా క్రిస్పీగా గుల్లగా రావాలంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలి ప్రతిదీ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి పక్కనే ఉన్న హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి నాకు ఫ్రీగా పాయింట్స్ కూడా ఇవ్వండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఇంతవరకు జంతికలు మురుకులు ఎప్పుడు కూడా చేసుకోలేదు, నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అనే అనుకునే వాళ్ళైనా సరే ఈ వీడియో చూసారంటే చాలా సింపుల్ గా చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. జంతికలు తయారు చేయడం కోసం ముందుగా 4 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోవాలి. నేనైతే రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. మీ దగ్గర మెజరింగ్ కప్పు లేకపోతే ఇంట్లో ఏ గ్లాస్ గానీ ఏ బౌల్ తోనైనా మెజరింగ్ చేసుకోవచ్చు. అదే కప్పుతో 1 కప్పు వరకు పుట్నాల పప్పుని, అరకప్పు వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. శనగపప్పు క్వాంటిటీ అనేది ఎంత తక్కువగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు జీలకర్రని వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని వీలైనంత మెత్తగా మిల్లిలో పిండి పట్టించుకోవాలి. కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. 4 కప్పుల బియ్యానికి 1 కప్పు పుట్నాల పప్పు, అరకప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇందులో పప్పు తక్కువే ఉండాలి, బియ్యం ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఎన్ని తిన్నా సరే స్టొమక్ అనేది అప్సెట్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా శనగపప్పు ఎక్కువ అయిపోతే గనక ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తుంది, ఎక్కువ తినలేమన్నమాట. పండగ హడావుల్లో జంతికలు బాగా తింటూ ఉంటాం కదండి. సో ఇలా చేసుకున్నారంటే ఎన్ని తిన్నా స్టొమక్ అనేది అప్సెట్ అవ్వదు. సో నేనైతే ఇక్కడ మా క్వార్టర్స్ లో చాలా మంది దగ్గర ఇలాంటి చిన్న చిన్న మిల్లులు అయితే ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆడించుకుంటాను. అందుకోసమని ఎండుమిరపకాయలు అయితే వేయలేదు, తర్వాత కారం కలుపుకుందామని. గిన్నెలోకి కొద్దిగా నీళ్లు తీసుకుని దీన్ని వేడి చేసి పక్కన ఉంచుకోండి. మరి ఎక్కువగా బాయిల్ అయినంత అవసరం లేదు, కానీ ఇలా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక స్పూన్ వరకు వామును తీసుకొని క్రష్ చేసి వేసుకోవాలి. 2 గుప్పెళ్ళ తెల్ల నువ్వులు వేసుకున్నాను. నువ్వులు వేసుకుంటే జంతికల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవి మా పొలంలో పండించిన నువ్వులు అనమాట, అందుకే కలర్ ఇలాగే ఉంటాయి. 1/2 కప్పు వరకు కారాన్ని వేసుకున్నాను. మీరు మిల్లి ఆడించుకో ముందు మిరపకాయలు వేసుకుంటే కనుక ఇక్కడ కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నార్త్ వాళ్ళు ఎక్కువగా గోధుమలు ఆడించుకుని గోధుమ పిండి ఇంట్లోనే పట్టుకుంటారు కాబట్టి ప్రతి వాళ్ళ దగ్గర ఇలాంటి చిన్న చిన్న మిల్లులు అయితే ఉంటాయి. సో అందుకని మిరపకాయలు వేస్తే వాళ్ళు ఆర్డర్ అనమాట. నేను ఎండుమిర్చి వేయలేదు కాబట్టి ఇప్పుడు కారం వేస్తున్నాను. మేము తక్కువగా, చాలా తక్కువ తింటాడు మా బాబు కాబట్టి తగ్గిస్తున్నాను. 2 టీ స్పూన్ల వరకు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కానీ వేడి చేసిన ఆయిల్ కానీ డాల్డా కానీ వేసుకుంటే ఇంకా గుళ్ళగా బాగుంటాయి అన్నమాట జంతికలు అనేవి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వేడి చేసుకున్న నీటిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక అరకప్పు వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. లేదంటే పిండి పట్టించక ముందు ఎండుమిర్చి వేసుకున్నట్లయితే ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వాటిని కూడా మీ కారానికి తగ్గట్టుగా, కొన్ని ఎండుమిరపకాయలు ఎక్కువ కారం ఉంటాయి, కొన్ని అంత కారం అనిపించవు కదండి, అవి చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముద్ద అనేది ఈ విధంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా చేతికి మనకి కొంచెం మెత్తగా తగులుతుందో అప్పుడు నీళ్ళు వేయటం ఆపేసి బాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపి ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఒక ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వండి. కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే ఎక్కువ జంతికలు వేయొచ్చు, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు జంతికలు వేయటం కోసం ఒక జంతికల గొట్టాన్ని తీసుకోండి. చిన్న హోల్స్, ఇలా రౌండ్ గా ఉండే హోల్స్ ఉండే ప్లేట్ ని మాత్రమే తీసుకోండి. దీన్ని అడుగును పెట్టేసి లోపల ఒక లేయర్ ఆయిల్ ని గ్రీస్ చేసుకోండి. ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత మన చేతిని ఒకసారి నీటిలో డిప్ చేసుకొని జంతికల ముద్దని కొద్దిగా తీసుకుంటే గొట్టం లోపల ఫిల్ చేసుకోవాలి. చేతిని మధ్య మధ్యలో ఈ విధంగా తడుపుకోవడం వల్ల జంతిక అనేది కిందకి ఈజీగా జారుతుంది, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. జంతికలు ముద్ద కలిపేటప్పుడు నీళ్లు ఎక్కువగా వేసినా సరే చాలా లూజ్ అయిపోతుంది, అలానే తక్కువ వేస్తే గనుక ఈజీగా జారదు, జంతిక అనేది గట్టిగా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మాత్రమే కలుపుకోండి. గొట్టం అంతా కూడా ముద్దని ఫిల్ చేసిన తర్వాత లిడ్ ని ఈ విధంగా కరెక్ట్ గా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ ని గానీ, నేనైతే ఇలాంటి కన్నాల గరిటె తీసుకున్నాను, దాన్ని బోర్లించేసి వెనక వైపున ఈ విధంగా జంతికని వేసుకుంటున్నాను అనమాట. మీరు ఏ సైజు లో కావాలంటే ఆ సైజు లో వేసుకోండి. నేనైతే ఒక చిన్న మీడియం సైజు లో మాత్రమే జంతిక అయితే వేసుకుంటున్నాను. ఏదైనా డబ్బాల్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ షేప్ మాత్రమే వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే అప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని జంతికలను వేసుకోవాలి. ప్యాన్ లోకి సరిపడా జంతికలు మాత్రమే వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని వీటిని తీసుకుని పక్కన పెట్టుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టుకున్నారంటే జంతిక అనేది లోపల సరిగ్గా కుక్ అవ్వకుండా బయటకి అయితే మాడిపోతుంది. లో ఫ్లేమ్ లో పెట్టుకుని మీరు డీప్ ఫ్రై చేసుకున్నారా అంటే మాత్రం ఆయిల్ చాలా ఎక్కువగా పీల్చేస్తుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి, ఆయిల్ బాగా వేడిగా ఉండాలని గుర్తుంచుకోండి. అప్పుడే జంతిక అనేది లోపల గుళ్ళగా, ఆయిల్ కూడా అస్సలు పీల్చకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట.
చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మిగిలిన ముద్ద అంతటిని కూడా ఇదే విధంగా జంతికలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. అన్ని వేసేసిన తర్వాత చల్లారిన తర్వాత ఏదైనా 8 డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజుల పాటు ఫ్రెష్ గా నిల్వ ఉంచుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఇవి పాడవు అనమాట. బయటనే ఉంచేసారంటే మాత్రం జంతికలు మెత్తగా అయిపోతాయి. డబ్బాలో మాత్రమే స్టోర్ చేసుకోండి. ఇది ఇవాల్టి మన జంతికల రెసిపీ. మేమైతే వీటిని జంతికలు అనే అంటాము. కొంతమంది వీటిని మురుకులు అని కూడా అంటారు. మీ ఏరియాలో వీటిని ఏమంటారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. తెలుసుకుందాం దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో. చూసారు కదండి వీడియో. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ తో షేర్ చేసుకోండి వీడియోని. మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి జంతికల రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ కోసం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.